అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్. ఇప్పుడు చాలా మందికి ఉండే సమస్యలల్లా ఒకటి నెంబర్ 1 ఒకటి మొగతనం సరిగ్గా పనిచేయకపోవడం, తల్లి గర్భం నుంచి రావడము, అన్ని విధాలుగా ఒకటి మొగతనానికి, రెండోది నరాల బలహీనతకు, ఇంకోటి బక్కగా ఉంటారు, అసలు వీక్నెస్ ఉంటారు, ఏం తిన్నా కూడా పేయి పట్టరు వాళ్ళకు. ఇంకోటి నరాల బలహీనత ఇట్లా వణుకుతారు, షివరింగ్ ఉత్తర నరాల బలహీనత, బలమే ఉండదు, అసలు తాకతే ఉండదు. దానికి నెంబర్ 1 వచ్చేసి ఇది శతావాలి పిల్లి గడ్డలు అంటారు. ఆ చెట్టు పేరు, ఆ చెట్టును క్లియర్ చూపిస్తా. అందుబాటులో మీకు ఎక్కడ దొరికితే తెచ్చుకోవాలి. దాన్ని వేరు చూసుకోవాలి. వేరు కాడ గట్టిగా దువ్వినట్టయితే కర్ణగడ్డలు లెక్క గడ్డలు వెళ్తాయి. ఆ గడ్డలు మంచిగా మీరు రోజు ఉడకబెట్టుకొని, కర్ణగడ్డలు తెలుసుగా మన మోరంగడ్డ, ఆ మోరంగడ్డలు లెక్క ఉంటే ఈ గడ్డలు కూడా దీన్ని ఉడకబెట్టుకుంటే టేస్ట్ కూడా దాని పత్యం గిత్తం ఏం అవసరం లేదు. మంచిగా రోజు తిన్నట్టయితే మస్తు బలంగా ఉంటారు. ఒకటి బలంగా ఉంటారు, నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకు నరాలు గట్టిగా ఉంటాయి. ఇంకోటి మొగతనం సరిగ్గా పనిచేయని వాళ్ళకు కూడా చాలా తాకతిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఒక 40 రోజులు కరెక్ట్ తినాలి. ఎక్కువ తినదు, ఎక్కువ తింటే వాతం, అది మన కర్ణగడ్డలు లెక్కన ఉంటుంది. ఆ చెట్టు వచ్చేసి చూపిస్తుంది కదా, ఇగో ఇదే శతావాలి పిల్లి గడ్డలు అంటారు. ఇగో ఇట్లా పులిగోర లెక్కన ఇట్లా ముళ్ళులు ఉంటాయి. ఇది ఇక్కడ ఇక్కడ తీసుకురా. ఇగో దీంట్లో తవ్వుతే ఇట్లా గడ్డలు వెళ్తాయి. అది మీకు పూర్తిగా మీకు చూడాలంటే ఈ రీల్స్లో సరిపోదు. శ్రీశైలం యాదవ్ అనే ఆయుర్వేదిక్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నది. 1 గంటలో అప్లోడ్ చేస్తా, చూసుకొని చేసుకొని తినండి. చాలా బలము. ప్రకృతి మనకు ప్రతి ఒక్కరు ప్రసాదించింది, దేన్ని వదలొద్దు. ఇలాంటి మేము బొచ్చడి తింటాం కాబట్టి మేము పరిశీలించే 10 మందిని అనుకునే చెప్తాం. దేన్ని తప్పు పట్టొద్దు, చూడాలి. నేను చెప్పిన ప్రకారంగా కాలేదా గప్పు నన్ను అడగాలి. బలం లేని వాళ్ళకు బలం ఉంటుంది, నరాల బలం అయితే మొగతనానికైతే నెంబర్ 1. జై శ్రీరామ్ జై హనుమాన్. మిగతా మొత్తం యూట్యూబ్ ఛానల్ చెప్తా. గడ్డలు అంటే మీరు మోరంగడ్డ మన కర్ణగడ్డలు ఎక్కువ అని చెప్పిన కదా, ఇట్లా పెద్ద గడ్డ వచ్చి ఇట్లా సన్నగా వస్తాయి అన్నమాట. ఇగో ఇగో ఇట్లా ఇది ఇది ఎంత బలం అంటే మీరు ఉడకబెట్టుకుని 40 రోజులు తినూరి. అడవుల వీక్నెస్ ఉన్న వాళ్ళు గట్టిగా ఉంటారు, చాలా బలమైనవి ఇవి. మీకు ఇట్లా ఇప్పటిదాకా తవ్వినము, ఇట్లా ముళ్ళు ఏమో చెట్టు మీకు ఫస్ట్ చూపించాను కదా, ఇంకో ఇది అదే ఇట్లా ఇవన్నీ అవే, ఇవన్నీ గడ్డలే అనమాట. ఇంకా పెద్దగా అయింది అనుకో పెద్ద గడ్డలు ఉంటాయి. ఇది చిన్నగా ఉన్నది కాబట్టి చిన్నవి. ఇంకో ఇది అదే. దీన్ని మంచిగా చాలా మంచిగా ఉడకబెట్టుకొని తింటే ఇక దీని తాకత్ అని మీరే మాకు తెలిసిపోతుంది 10 మందికి. మీరు చేసుకొని 10 మందికి తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి. ఓకేనా? జై శ్రీరామ్. తాగు, నేను తాగు.